హాయ్ అండి. నా పేరు మౌనిక. మేము సింగపూర్‌లో ఉంటున్నాము. నేను రీసెంట్‌గా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశానండి. మా ఛానల్‌లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అండి. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. సో, వెల్కమ్ టు మా జర్నీ ఇన్ సింగపూర్. సో, ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ అండి. పిల్లల్ని ఒక ప్లేస్‌కి తీసుకెళ్తున్నామండి. మేమే కాదు, మాతో పాటు ఇంకో ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యి ఉన్నారు. నాకు ఇద్దరు బాబులు కదండి, వాళ్ళకొక పాప అనమాట. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అండి. కలిసినప్పుడల్లా చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. అందుకనే కలిసి ఈ ప్లేస్‌కి తీసుకెళ్దామని మేము డిసైడ్ అయ్యి 2 ఫ్యామిలీస్ కలిసి అయితే తీసుకెళ్ళాము. మేము వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే చోచుకాంగ్ దగ్గర సాఫ్రా అనే ప్లేస్ అండి. అందులో ఈ బౌన్స్టోపియా ఉంది. బౌన్స్టోపియా ఒకటే కాదండి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అందులో అయితే స్విమ్మింగ్ పూల్ అని వేరేగా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళింది మాత్రం బౌన్స్టోపియా. చూడండి, ఈ ప్లేస్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. కొంచెం సిటీకి అయితే దూరంగానే ఉంది. సో దట్ పీస్‌ఫుల్ ఎక్కువ ఉంది అనమాట. మా పిల్లలైతే చాలా ఎక్సైట్‌గా ఉన్నారు అక్కడికి వెళ్ళడానికి. మా నిక్షిత్ అయితే ముందే క్రోమ్‌లో చెక్ చేసి ఈ ప్లేస్‌కెళ్దాం, ఆ ప్లేస్‌కెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాడు అన్నాడని చెప్పేసే మేము ఇక్కడికి బౌన్స్టోపియాకి అనేది వెళ్ళాము. చుట్టూ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. వెదర్ కానీ, ఆ రోజు వెదర్ కూడా మాకు కొంచెం బాగానే సపోర్ట్ చేసింది. యూజువల్లీ ఇప్పుడు సింగపూర్‌లో చాలా ఎండలైతే ఉన్నాయి. ఎంత ఎండలున్నా ఈవినింగ్ టైంకి మాత్రం కన్ఫర్మ్‌గా వర్షం అనేది పడుతూ ఉంటుంది. కాకపోతే ఆ రోజు వర్షం లేదు, ఎండ లేదు. కొంచెం నార్మల్‌గా కూల్ వెదర్‌లానే ఉంది. మేము అలానే వెళ్ళామనమాట. ఎక్కడికి వెళ్ళినా కొన్ని పిక్చర్స్ అయితే మ్యాండేటరీ కదా! సో, అలానే మేము కూడా ఇక్కడ కొన్ని స్టార్టింగ్ పాయింట్‌లో కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాతే లోపలికెళ్ళాము. ఇక్కడైతే పిల్లలకి ఒక ఫోటోస్ తీద్దాము అని చెప్పి చాలా ట్రై చేశాము. కాకపోతే ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు అటు తిరుగుతారు, ఒకళ్ళు ఇటు తిరుగుతారు. ఎన్ని సార్లు ఎలా చెప్పినా సరే వాళ్ళకైతే కుదురుగా లేరు. లాస్ట్‌కి ఒక 10-12 ఫోటోస్ అలా తీస్తూ ఉంటే ఏదో 1 ఫోటో పర్ఫెక్ట్‌గా ఉంటుందేమో అలా వచ్చిందనమాట. మా నిహాన్ష్ అయితే ఇప్పుడే నిద్ర లేచాడండి. యాక్చువల్లీ మేము ఇక్కడికైతే బస్‌లో వచ్చాము. మేముండే ప్లేస్ నుంచి ఆ ప్లేస్‌కి ఒక 15-20 మినిట్స్ బస్ జర్నీ అనమాట. అంతే, చాలా దగ్గరలోనే ఉంటుంది. బస్ ఎక్కగానే పడుకుని పోయే ఆనవాయితీ మా నిహాన్ష్‌లో ఉందనమాట. పడుకొని లేచాడు కాబట్టి కొంచెం ఆ డల్‌నెస్ ఉంది. లేదంటే వాడు చాలా యాక్టివ్ అనమాట. ముందు ముందు మీరు వీడియోస్‌లో చూస్తూ ఉంటారు వాడి యాక్టివ్‌నెస్ కోసం. నిహాన్ష్ అల్లరిని ఈ వీడియోలోనే మీరు చూస్తూ ఉంటారు కొంచెం ముందుకు వెళ్తే. ఈ సాఫ్రాలో కిందంతా ఇలా ఉంటుంది అండి. చాలా ఎక్కువ క్రౌడ్ అయితే లేదు మేమెళ్ళినప్పుడు. చాలా నార్మల్‌గానే ఉంది అంతా. తక్కువ మందే ఉన్నారు. మేము వీకెండే వెళ్ళాము. బట్ ఏమో తెలీదు కానీ చాలా తక్కువ మందున్నారు. నార్మల్‌గా అయితే కొంచెం ఏ ప్లేస్ అయినా వీకెండ్ టైంలో వెళ్తే కొంచెం రష్‌గానే ఉంటుంది. ఆ రోజు కొంచెం ఓకేగా ఉందనమాట. ఇది మేముండే ప్లేస్‌కి ఎంత దగ్గరలో ఉన్నా సరే, మేము ఇదే ఫస్ట్ టైం రావడం అనమాట. ఇక్కడ మేము ఎటు సైడ్ నుంచి ఎలా వెళ్ళాలి, ఏంటి అని చెప్పేసి అక్కడ ఉంటుంది. అక్కడ చూసుకున్నాము. చూసుకున్న తర్వాత ఎలా వచ్చేసామనమాట బౌన్స్టోపియాకి. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆహ్, టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళొక ట్యాగ్ అనేది వేశారనమాట. యాక్చువల్లీ ఇది 1 అవర్ 10 మినిట్స్. దాని తర్వాత మనం వచ్చేయాలి. ఇక్కడ అందరూ కూడా ట్యాగ్స్ వేయించుకున్నాము. ఈవెన్ నిహాన్‌షుకి కూడా టికెట్ తీసుకున్నారు. 1 ఇయర్ తర్వాత ఎవరికైనా టికెట్ తీసుకుంటారంట వాళ్ళు. యాక్చువల్లీ టికెట్ ఫేర్ నాకు అంతగా గుర్తులేదు. పిల్లలకి $25 అనుకుంటా, పెద్దవాళ్ళకి $12 అనుకుంటాను. అలా తీసుకున్నారు. ట్యాగ్ వేయించుకున్న తర్వాత వాళ్ళు లోపలికైతే అలో చేశారు అనమాట. ఇక్కడ పిల్లలకైతే ట్యాగ్ అయిపోయిందండి. ఇంకా పెద్దవాళ్ళకి ట్యాగ్ వేయలేదు. ఇప్పి మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం ట్యాగ్ కోసం. వాళ్ళైతే అప్పుడే వెళ్ళిపోయి ఆడడం స్టార్ట్ చేసేసారనమాట. మా నిక్షిత్ అయితే ముందుగానే అందరిని తీసుకొని వెళ్ళి ఏదైనా ఫస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ముందుంటాడనమాట. అలా వాడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత నేను ట్యాగ్ వేయించుకొని వెళ్ళాము. అక్కడైతే చాలా బావుంది యాక్చువల్లీ. చెప్పాను కదా, నిహాన్ష్ పడుకొని ఇప్పుడే లేచాడు అని. ఇప్పుడిప్పుడే వాడికి కొంచెం తెలుస్తుందనమాట. ఓహ్! మనం బయటకొచ్చాము అని చెప్పేసి. సో, ఇంకా యాక్టివ్ అయిపోయాడు. స్టార్టింగ్‌లోనే ఒక టాయ్‌ని చూసి కొంచెం ఫీల్ అయ్యి కొంచెం ఇంకా హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశాడనమాట. ఇంక నిద్ర అయితే వదిలిందనుకుంటున్నాను. మేమింకా స్టార్టింగ్ పాయింట్‌లోనే ఉన్నాము. నిక్షిత్ ఆల్రెడీ వెళ్ళిపోయి ఆడడం కూడా స్టార్ట్ చేసేసాడు. నిహాన్ష్ ఏదైనా బై హిజ్ ఓన్ చేసుకోవడానికి ఇష్టపడతాడనమాట. ఎవరి హెల్ప్ తీసుకోవడానికి ఇష్టపడడు. సో, అది కూడా మంచి హ్యాబిట్టే, ఇండిపెండెంట్‌గా ఉండాలి అని చెప్పేసి మేము కూడా అది ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. సమ్‌టైమ్స్ మాత్రమే
తనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మేము హ్యాండ్ ఇస్తూ ఉంటాము. మోరోవర్ తనే అలా చూసుకుంటూ ఉంటాడు. ఇదండి లోపలికి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద బౌన్సీటోపియా. ఓకే, చాలా ఆల్రెడీ పిల్లలు వెళ్ళి ఆడడం అయితే స్టార్ట్ చేసేసారు. మా నిహాన్ స్టార్టింగ్ అయితే చాలా భయపడ్డాడు, బట్ స్లోలీ హీ క్యాన్ అనమాట ఎవ్రీథింగ్. పిల్లల కన్నా ఫస్ట్ మా హస్బెండ్ అర్జున్ ఫస్ట్ ఆడుకోవడం స్టార్ట్ చేసేసాడు. యాక్చువల్లీ చెప్పాలి అంటే పిల్లలు ఎంత అయితే ఎంజాయ్ చేశారో దానికన్నా ఎక్కువ మేము కూడా ఎంజాయ్ చేసాం. మా చిన్నతనంలో ఇలాంటివి ఏం లేవు కదా, మేము కూడా ఒక చిన్న పిల్లల్లా మారిపోయి మేము కూడా వాళ్ళతో పాటుగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. మేమే కాదు, మాతో వచ్చిన అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు. ఆ వీడియోస్ అన్నీ కూడా ముందు ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది చాలా చిన్న ప్లేస్ అండి. మేము ముందు వెళ్ళేదైతే కొంచెం పెద్దదిగా ఉండే, బట్ ఇది చాలా చిన్నదిగా ఉంది. బట్ ఓకే, పిల్లలైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కువ లేవు అని చెప్పొచ్చు, కానీ ఆ టైం ఫ్రేమ్‌కి కరెక్ట్‌గా సరిపోయింది. నిక్షిత్‌ని అయితే ఇంక పట్టుకోలేకపోయామండి. వాడు నచ్చినట్టు ఆడుతూనే ఉన్నాడు. ఎంతసేపు ఆడాడు అంటే ఇంకా అక్కడి నుంచి రావడానికి కూడా ఇష్టపడలేదనమాట. వచ్చేటప్పుడు చాలా అల్లరి చేశాడు. బట్ ఓకే, హీ క్యాన్ అండర్‌స్టాండ్ ఎవ్రీథింగ్ నౌ. మెల్లగా చెప్పి టైం అయిపోయింది నాన్న, ఇంక మనం ఉండకూడదు అని చెప్పగానే వచ్చేసాడనమాట. నిహాన్ష్ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ వాడికి కూడా వదిలిపెట్టి రావడం ఇష్టం లేదు అనుకుంటా. పిల్లలకి అంతే కదండి, 1 అవర్ అంటే ఏముంది అనిపిస్తుంది. కాకపోతే కాళ్ళు కూడా అలాగే నొప్పొచ్చాయండి బాబు. లాస్ట్‌కి చెప్పాలంటే పిల్లలు ఎంజాయ్ చేశారు. పిల్లల కన్నా ఎక్కువగా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేశారనమాట. ఈ వ్లాగ్‌లో చూస్తున్నారు కదా మీరు కూడా. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. సో మా గురించి అయితే మీకు ఇంకా ఏం తెలీదు కాబట్టి నేను ఈ వీడియోలో మా గురించి అయితే కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటికే నా పేరు మీకు తెలిసే ఉంటుంది. నేను నా ముందు వీడియోస్ చూసారు అని అనుకుంటున్నాను. నా పేరైతే మౌనిక, మా హస్బెండ్ పేరు అర్జున్. నాకైతే 2 బాబులండి. పెద్ద బాబు పేరు నిక్షిత్, చిన్న బాబు పేరు నిహాన్ష్. పెద్ద బాబుకి 6 ఇయర్స్ అండి, చిన్న బాబు 1.5 ఇయర్. ఇంకా మా గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోస్ని. సో దాట్ కొంచెం ఎక్కువ బూస్టప్ అయ్యి ఎక్కువ మందికి వరకు వెళ్తుంది వీడియో అనేది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలన్నీ కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయండి. మండే టు ఫ్రైడే ఆఫీస్ అని, పిల్లల స్కూల్ అని వాళ్ళు అలసిపోతూ ఉంటారు. వాళ్ళని చూసుకోవడంతో, లంచ్ ప్రిపేర్ చేయడంతో నేను కూడా అలసిపోతూ ఉంటాను కదా. సాటర్డే అండ్ సండే మాత్రం మేము బాగా ప్లాన్ చేసుకుంటాము. ఔటింగ్కి వెళ్ళడానికి కానీ, లేదు అంటే ఏదైనా ఇంటి దగ్గర మంచిగా టైం స్పెండ్ చేయడానికి అయితే ఇష్టపడతాము. పిల్లలతో కానీ మంచిగా ఏమైనా యాక్టివిటీస్ చేయించడం. సో అలా ఒక వీకెండ్ బయటకు వెళ్ళిన వ్లాగేనండి ఇది. ఇలా చేస్తూ ఉండడం వల్ల పిల్లలకి కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటుంది, అంటే చేంజ్ ఓవర్ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇంట్లోనే అలా కాకుండా బయటకి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది కదా. అండ్ ఆల్సో మనకు కూడా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. మోరోవర్ చెప్పాలి అంటే రిఫ్రెష్మెంట్ కన్నా వాళ్ళని చూసుకునేసరికి సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అంటే డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. వాటర్ అని, వాష్రూమ్ అని, ఆకలేస్తుంది, బిస్కెట్స్ అని అలా. బట్ మనకు తప్పదు కదా, పిల్లలు వాళ్ళ నీడీ అంతా మనమే చూసుకోవాలి కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ఛాన్స్ టు ఎస్కేప్ అనమాట. ఎవ్రీ వీక్ ఇలా ట్రావెల్ వ్లాగ్ ఒకటి కంపల్సరీ వస్తుందండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా సింగపూర్ నుంచి ఇంకా మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్ మీకు రావాలి అంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఈజీగా మీకు వస్తాయి అన్నమాట. ఈ బౌన్స్టోపియాలో ఇలానే చూస్తున్నారు కదండి, అది ఒక బ్రిక్స్ లాగా ఉంది. ఐ మీన్ స్పాంజెస్ అనమాట, క్యూబ్ స్పాంజెస్. ఇవి చాలా సాఫ్ట్ ఉన్నాయండి. వన్స్ మనం అందులో స్టక్ అయ్యాము అంటే బయటకు రావడం కూడా చాలా కష్టంగానే ఉంది. మా నిక్షిత్ ఎలా బయటకు వచ్చాడో కానీ యాక్చువల్లీ చాలా టఫ్ ఉందండి అది బయటకు రావడం అయితే. నిహాన్ష్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ టు ప్లే అనమాట అందులో.
ఇన్ కేస్ మనం బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే సాక్సెస్ అందులో చిక్కుకుపోతున్నాయన్నమాట. వన్స్ అందులో ఏదైనా చిక్కుకుందో మనం తీసుకోవడం కష్టం. మాకు అలానే అయ్యింది. ఫోన్ యాక్చువల్లీ వీడియో తీస్తూ ఫోన్ అందులో పడిందనమాట. చాలా కష్టపడ్డాము బయటికి తీయడానికి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాకైతే అదైతే మేము తీసామన్నమాట మెల్లగా. అండ్ ఇక్కడ జంప్ చేస్తూ బాస్కెట్బాల్ వేసేది కూడా ఒకటి ఉంది. అది కూడా చాలా ప్లేఫుల్గా ఉందన్నమాట. యాక్చువల్లీ పిల్లలే కాదు పెద్దలు కూడా ఈజీగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా. వీక్ మొత్తం పడే స్ట్రెస్ అంతా ఒక వీకెండ్‌లోని ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్తే మాత్రం ఈజీగా మనం రిలాక్స్ అయిపోవచ్చు. ఇంకా నిక్షిత్ అయితే మా దగ్గరైతే అస్సలు ఉండలేదనమాట. వాడి గేమ్స్ వాడివే. నిహాన్ష్‌ని అటు ఇటు చూసుకునేసరికి వాడు వెనకాతల వెళ్ళేసరికి సరిపోయేది మాకు. వీడైతే ఆడుకుంటూ ఉండేవాడు. వాడికి ఇంకా చిన్న పిల్లాడు కదా, ఏం తెలీదు కదా అన్న ఒక భయం అయితే మాలో ఉంది కదా. మేము వెనకాతల మానిటర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం వాడిని. నిక్షిత్ అయితే ఓకే, హీ క్యాన్. ఇది నా ఫస్ట్ వీడియో వల్ల కొంచెం నాకు వాయిస్ ఓవర్ ఇలా ఇవ్వడం ఇంకా నాకు ప్రాపర్గా అలవాటు అవ్వలేదండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎనీ మిస్టేక్స్ కానీ నేను చేస్తూ ఉంటే ప్లీజ్ సారీ అండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఆల్సో ఏమైనా తప్పులు ఉంటే మీరు కూడా కమెంట్ రూపంలో నాకు తెలియచేయచ్చు. నేను ఈజీగా రెక్టిఫై చేసుకోవడానికి కూడా అవుతుంది కదా. అంటే ఎలా ఉంటే ఇష్టపడతారు, ఎలా ఉంటే నచ్చుతుంది, అది ఎలా మాట్లాడితే నచ్చుతుంది, ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా మీరు నాకు చెప్తూ ఉంటే నేను సేమ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. సో నేను కూడా అది చేయాలి అని చెప్పేసి చూస్తాను. నార్మల్లీ నేను చాలా ఇంట్రోవర్ట్ అండి. ఎవరైనా ఏమన్నా చెప్తే వినడం తప్ప నేను చాలా తక్కువ మాట్లాడతాను. అలాంటిది నేను ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే అట్లీస్ట్ ఒక 1 మినిట్ వీడియో ఉంది అంటే నేను మాట్లాడుతూ ఉంటే నాకు చాలా తప్పులు వస్తూ ఉంటున్నాయి. అండ్ ఆల్సో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నేను అప్పుడు అనుకున్నాను, నేను 1 మినిట్ కూడా మాట్లాడలేనా ఏంటిది అనిపించేదన్నమాట. ఇప్పుడు కూడా అలానే ఉంది. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటేనే ఆ వీడియో అన్నది ఇష్టపడుతున్నారు అన్నది నా ఫీలింగ్ అనమాట. అందుకే నేను వాయిస్ ఓవర్ మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ నిక్షిత్ జంప్ చేయడానికి చాలా భయపడుతున్నాడనమాట. అది ఒక ఎయిర్ బేస్ కింద ఎయిర్‌తో చేసిన బేస్ అనమాట అది. జంప్ చేయడానికి చాలా భయపడ్డాడు. ఎట్ ద సేమ్ టైమ్ ఆ పక్క పాప ఎవరో వాడి మీద జంప్ చేసింది. చాలా భయపడిపోయాడు. ఇంకా నెక్స్ట్ టైం దాని దగ్గరికి వెళ్ళనే లేదనమాట. భయపడిపోయి వచ్చేసాడు. యాక్చువల్లీ ఇయర్ దగ్గర కొంచెం తగిలిందంట. ఏడ్చాడు 2 మినిట్స్. కానీ ఎక్కడ ఏడిస్తే టైం అయిపోయింది, మిస్ అయిపోతాడు అన్న ఫీలింగ్‌తో ఇట్స్ ఓకే మమ్మ, నథింగ్ హ్యాపెన్ అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాడనమాట ఆడుకోవడానికి. ఈవినింగ్ చెప్పాడు ఎక్కడ పడింది, ఎక్కడ తగిలింది అని. ఇక్కడ కూడా జంప్ చేస్తూ అన్నయ్య నిక్షిత్ అలాగే ఉంది కానీ బట్ అక్కడ ఏం తగలలేదనమాట. సో అన్నీ చూసుకున్నారు. నిక్షిత్ అలానే చేస్తూ ఉంటాడు అల్లరి. చెప్పాలంటే చాలా అంటే చాలా ఇక్కడ జరిగాయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతున్నాను. చెప్పాను కదా నేను కొంచెం ఇంట్రోవర్ట్ అని. అండ్ ఆల్సో నిహాన్ష్ గురించి చెప్పాలి అంటే వాడసలు బెస్ట్‌గా ఆడుకున్నాడు. వాడికి నచ్చినట్టు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా తీసుకెళ్ళినా సరే మళ్ళీ అంత ఇంకొక 1 అవర్ పైన ఆడడానికి ఈజీగా వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. మాకైతే 1 అవర్ ఆడుకునేసరికి బాబోయ్ కాళ్ళ నొప్పులు అనుకోని మేము వచ్చేసాం. కానీ పిల్లలు మాత్రం ఎప్పటికీ అస్సలు చాలా ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఓపిక. తినరండి బాబు. చాలా ఇబ్బంది పడతారు తినడానికి. కాకపోతే ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు మరి వాళ్ళకి. ఆట అనేసరికి కన్ఫర్మ్‌గా వచ్చేస్తది. అది అందులో అయితే ముందు ఉంటారనమాట. తిండి అనేసరికి నో 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 అని చెప్పేసి వెనక్కుంటారు. ఇంకా ఇందులో బౌన్స్‌టోపియాలో చాలా వరకు యాక్టివిటీస్ బానే ఉన్నాయండి. ఒక 8 వరకు యాక్టివిటీస్ ఉన్నట్టున్నాయి. యాక్టివిటీస్ అన్నిటిలో కూడా పిల్లల్ని మంచిగా ఎంగేజ్ చేయొచ్చు మనం అయితే మాత్రం. మంచి టైమ్ పాస్ వాళ్ళకి అండ్ ఆల్సో ఎక్సర్సైజ్, ఫిజికల్ డెవలప్‌మెంట్ కూడా బావుంటుంది ఇలాంటి వాటిలకి తీసుకెళ్తే. అట్ ద సేమ్ టైమ్ మనం కేర్ అనేది మస్ట్ అండి పిల్లలతోని. కొంచెం చూసుకుంటూ ఉండాలి. వై బికాజ్ ఇందాక నిక్షిత్ పడిపోతుంటే ఒక పాప వచ్చి పడిపోయింది, దెబ్బ తగిలింది అని చెప్పాను కదా. అఫ్‌కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ వన్ బట్ వీ నీడ్ కేర్.
వి మస్ట్ టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట. ఇక్కడ చూస్తారు కదా నిహాన్ష్, ఇక్కడ నుంచి అయితే భయం అంతా పోయింది. ఇంకా ఆడటం స్టార్ట్ చేసేసాడనమాట. జంప్ 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 అని. అప్పటి నుంచి ఇంటికి వచ్చాక కూడా ఇంకా జంపింగ్ బాగా అలవాటు అయిపోయింది. ఇక్కడ అన్నయ్య వదిన అయితే చూడండి చాలా ఎక్కువ ఆడేస్తారు. యాక్చువల్లీ చాలా ఆట పట్టించారు. నిక్షిత్‌కి అయితే ఇవి బాగా నచ్చినట్టున్నాయి. ఎప్పుడు ఇక్కడికొచ్చే ఎక్కువ ఆడుతూ ఉండేవాడు. ఈలోపు అర్జున్ వాళ్ళు అవి ఎక్కడానికి ట్రై చేశారనమాట. ఎక్కేశారు ఎండ్ వరకును బానే ఎక్కేశారు. బట్ అది ఎక్కడానికి పట్టుకొని కొంచెం హ్యాండ్స్‌లో స్ట్రెంత్ అయితే కంపల్సరీ ఉండాలి ఇది ఫీల్ చేయడానికి. అండ్ పిల్లలు కూడా నిక్షిత్ ట్రై చేశాడు కానీ ఒక 2 స్టెప్స్ ఎక్కేసి ఐ కాంట్ అని చెప్పేసి కిందకి దిగిపోయాడు. అర్జున్ చూడండి ఎంత హైట్ అయితే వెళ్ళిపోయాడో. ఇక్కడ కిందున్న ఆవిడ అది పిల్లల కోసము పెద్దల కోసం కాదు కిందకి దిగండి అని చెప్పేసి ఈవిడ చెప్తూ ఉందన్నమాట. బట్ వాళ్ళు ఏమి వినిపించుకోలేదు. లాస్ట్ వరకు ఎండ్ చేసే వచ్చారు కిందకైతే. వీళ్ళు కిందకు వచ్చేలోపు నేను ఈ నిహాన్షిని నిక్షిత్ని ఎక్కడున్నారు చూసుకునే లోపే అయిపోయిందనమాట. అస్సలు వీళ్ళని ఆపలేకపోయానండి. అక్కడైతే మాత్రం చాలా కొంచెం హైపర్ యాక్టివ్ అయిపోయినట్టు అయిపోయారు. కిందకు వచ్చేసిన తర్వాత మేము వేరే చోటుకి వెళ్ళామన్నమాట అటు సైడు. అక్కడ కూడా సేమ్ టోటల్ బౌన్స్టోపియానే 2 సెక్షన్ కింద అలా పెట్టారనమాట. అటు సైడ్ అంతా కూడా ఎయిర్ బెలూన్స్ అలా ఉంటాయి కదండి, బౌన్సీ లాగా అవి ఉన్నాయన్నమాట అటు సైడ్ అంతా. మేము అక్కడ ఆ సైడ్ కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా ముందు వస్తుంది, మీరు చూద్దరు కానీ. అండ్ ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ఉంటేనే మీకు ఆ ఫ్లో అనేది అర్థమవుతుంది, ఇలా ఉంటుంది అనేది మీకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ బ్యాలెన్సింగ్ చేస్తూ నడవాలి. ఒక మన కాలు మాత్రమే సరిపోయేంత ప్లేస్ ఉంది. బ్యాలెన్సింగ్ చేస్తూ నడవాలి. నిహాన్షిని నడవమంటేను హాఫ్ వరకు వస్తున్నాడు. అక్కడి నుంచి ఎప్పుడు జంప్ చేయడానికి చూస్తున్నాడనమాట. ఆ జంప్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మనం అంతా హ్యాండ్స్ వరకు కిందకి వెళ్ళిపోతున్నాం. అది బాగా నచ్చినట్టుంది. వన్స్ దాని నుంచి బయటకు రావడం అయితే మాత్రం కొంచెం డిఫికల్ట్ అని చెప్పొచ్చు. ఎన్నిసార్లు పిలిచామండి, రండి ఇంకా వేరే దానికి వెళ్దాము అని ఎన్నిసార్లు పిలిచినా అక్కడ ఉండడానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు. చూసారా అక్కడ నిహాన్ష్ ఎలా ఆడేస్తున్నాడో ఒక్కడు. ఇంకా వాడి ఇష్టం అనమాట. వాడు అలా నడుచుకుంటూ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉన్నాడు. వీడైతే బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నాడు నిక్షిత్. బయట ఇదేనండి నేను వేరేది చెప్పాను కదా, ఓన్లీ ఎయిర్ బెలూన్స్తో ఉంటుంది అని చెప్పేసి ఇదేనమాట. టోటల్ వ్యూ అయితే ఇలా ఉంది, ఒకసారి చూడండి. ఇది లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఒకసారి చూడండి. అవి చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉన్నాయి. దాంతో చాలా అక్కడ మనకి ఆడుకోవడానికి కూడా చాలా టాయ్స్ అనేవి ఇచ్చారు. వాటితో కొంచెం ఆడుకోవాలంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అయితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అనేది చెప్తాను నేను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా మన నిహాన్ష్ వెనకాతల నేను కూడా చెప్తాను అన్నట్టుగా తాయ్ అంటున్నాడు అనమాట. పిల్లలతో అంతే కదండి, మనం ఏం చేయాలనుకున్నా నేనున్నాను అని వెనకాతలు వస్తూ ఉంటారు. అసలు వాడు పడుకున్నాక నేను వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నాను. నేను ఇలా స్టార్ట్ చేశాను, వెంటనే వాడు లేచేసాడనమాట. ఎప్పుడు ఇలాగే అవుతుంది. ఈ వీడియో చాలా రోజుల నుంచి అలా డిలే చేసుకుంటూ వస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. ఎడిట్ చేసి పెట్టుకున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు అనమాట. ఈరోజు ఎలా అయినా ఇవ్వాలి వీడిని పడుకోబెట్టేసి అనుకున్నాను. పడుకోబెట్టేసి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాను. నా వాయిస్ వినేసి లేచేసి స్టార్ట్ చేసేసాడనమాట. సరేలే నువ్వు అలా ఆడుతూ ఉండు, నేను వాయిస్ ఓవర్ ఈరోజు అయినా ఫినిష్ చేస్తాను అని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. బట్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు వాయిస్ ఓవర్ చెప్పడానికి. మీకు ఎలా అనిపిస్తుందో అంటే క్లియర్గా ఉంటే వినాలి అనిపిస్తుంది మాటలు అనేవి, నా ఒపీనియన్. మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు, చూడ్డానికి కూడా అంత ఇష్టపడరు, వినడానికి ఇష్టపడరు అన్న ఫీలింగ్లో ఉన్నానన్నమాట. ఇక్కడ అనుకోకుండా నార్మల్గా కూర్చుంటే ఓకేనా అని కూర్చున్నాను. నా బరువు కదా అసలు తట్టుకోలేదు, వెంటనే వెనక్కి పడిపోయాను. ఇదేమో స్లైడ్ అనమాట. వన్స్ నువ్వు నిహాన్ష్ ఎవరి హెల్ప్ లేకుండానే చాలా వరకు చేయడానికి ఇష్టపడతాడని ఆల్రెడీ నేను చెప్పున్నాను కదండి. అలానే చేస్తూ ఉండేవాడు అనమాట. ఎవరైనా వస్తే మాత్రం చాలా భయపడతాడు.
కానీ లాస్ట్‌కి అయితే పైకి ఎక్కేసాడు. వాడు ఎలా ఎక్కుతున్నాడా అని వెనకాతల నేను కూడా వెళ్ళాననమాట. వెళ్ళి స్లైడ్‌లోంచి రావడానికి మాత్రం స్టార్టింగ్‌లో ఏమనుకున్నాడో తెలీదు వచ్చేసాడు. సెకండ్ టైమ్ వెళ్ళేసరికి కొంచెం భయపడ్డాడనమాట. దాని తర్వాత సరే మనిద్దరం కలిసి వెళ్దాము అంటే వచ్చాడు. చాలా చూడండి ఆ బ్రైట్ స్మైలే తెలుస్తూ ఉంది. వాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నది. ఆ స్లైడ్ తర్వాత ఎక్కడికెళ్తున్నాడో కూడా మాకు తెలియలేదనమాట. ఇంక వెళ్తూనే ఉంటున్నాడు అలా. ఎక్కడికి వెళ్ళాడు అన్నది కనుక్కోవడానికే చాలా టైం పట్టింది. ఆ సైడ్ నుంచి వస్తే ఈ సైడ్ వెళ్ళాడు. ఈ సైడ్ నుంచి వస్తే ఆ సైడ్ వెళ్ళేవాడు. చాలా దాగుడుమూతలు కూడా ఆడడం బాగా నేర్చుకున్నాడు ఈ మధ్య. ఇంకా యాక్షన్స్ కూడా చేస్తున్నాడండి. ఎలా అంటే వాడికి వాడే పడిపోయినట్టు అలా యాక్షన్స్ కూడా చేస్తున్నాడు. ఈ రౌండ్ స్పైరల్‌లో ఉంది కదా! వాళ్ళ డాడీ డైనోసార్ లాగా వచ్చి భయపడుతూ ఉంటే అమ్మో! అమ్మో! అని చెప్పేసి వెనక్కి వెళ్తున్నాడనమాట. అయితే లాస్ట్‌కి వాళ్ళ డాడీ అందులో చిక్కుకుపోయినట్టు యాక్ట్ చేశారు. చేస్తేనేమో బయటికి తీయడానికైతే చాలా ట్రై చేశాడు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ షిప్‌లా ఉందనమాట. ఇది కూడా చాలా బావుంది. యాక్చువల్లీ దాని మీద ఇలా ఎక్కేసరికి అది బ్యాలెన్సింగ్ కొంచెం వెయిట్ బట్టి బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది కదా! ఆ కింద బ్యాలెన్సింగ్ సరిగ్గా లేదనమాట. ఏదో ఒక సైడ్ పడిపోతూ ఉండేవాళ్ళం. అది కూడా చాలా ఫన్నీగా అనిపిచ్చేది. అందువల్ల ఎక్కువ ఆడేసామనమాట. పిల్లలైతే అది పడిపోతూ ఉంటే భయపడ్డారు. పెద్దవాళ్ళైతే బాగా ఆడారు. మా నిక్షిత్‌కైతే భయం లేదులెండి. వీడు కొంచెం పెద్దయిపోయాడు కదా! నిహాన్ష్‌కి ఎక్కువ కొంచెం భయంగా ఉండేవాడు. కాకపోతే ఆట మాత్రం ఎక్కడ వదలలేదనమాట. ఇష్టం వచ్చినట్టు ఆడేశారు ఇద్దరు కూడా. సో, మ్యూజిక్ పెట్టకుండా ఎక్కువ మాట్లాడడానికే ట్రై చేశాను. వీడియో అంతా ఒకసారి చెక్ చేయండి. ఈ వాయిస్ ఓవర్ గానీ నచ్చినట్టయితే ముందు నేను కొంచెం కంటిన్యూస్ చేస్తాను. లేదు అంటే నేను మ్యూజిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఈవెన్ మ్యూజిక్ పెడితే కొన్ని కాపీరైట్స్ క్లెయిమ్ అవుతాయి ఏమో అని చెప్పేసి యాక్చువల్లీ నాకు కూడా యూట్యూబ్ గురించి ప్రతీదీ అంత తెలీదు అన్నమాట. నేను కూడా కొంచెం తెలుసుకుంటూ ఉంటున్నాను. దానిలోనే ఇంప్రూవ్‌మెంట్ చూస్తున్నాను. అండ్ ఆల్సో మేము ఇంకా టైం అయితే చూసుకుంటున్నామండి ఎప్పుడు అయిపోతుందా అని. ఎందుకు అంటే ఇన్‌కేస్ టైం అయిపోతే వాళ్ళు ఎక్స్ట్రా ఎంతున్నామో మళ్ళీ ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. సో, ముందు నుంచి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటేనే కదా వాళ్ళు కూడా వస్తారు. లేదు అంటే రారు కదా! అని ముందు నుంచి వాళ్ళని ట్యూన్ చేయాలి అని చెప్పేసి టైం చూసుకుంటూ ఉంటున్నాము. ఇంకొకటేంటంటే మేము లంచ్ చేసేసి 3:00 అలా స్టార్ట్ అయ్యామనమాట. సో, అక్కడికెళ్ళి అన్నీ చూసుకొని టికెటింగ్ అవి అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అండ్ బయటకొచ్చేసరికి 6:30 అయిపోతుందనమాట. అందుకని కొంచెం మళ్ళీ పిల్లలకి డిన్నర్ అవి చూసుకోవాలి. ఎక్కడికెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మేము ఎగ్జాక్ట్ టైంకైతే వచ్చేయాలి అని అనుకున్నాము. పిల్లల్ని అందుకని కొంచెం హరీ చేశామనమాట. ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి. ఈ ఎయిర్ బెలూన్స్ తర్వాత పక్కనే ఇంకొక చిన్న స్టాల్‌లా పెట్టారన్నాను కదండీ! అదేనండి ఇది. ఇవి చిన్న వుడెన్ బాల్స్ అనమాట. బాల్స్ కాదు క్యూబ్స్. దాంతో చేసేసి చుట్టూ ఒక వాల్ లాంటిది ఎయిర్ బెలూన్స్‌తోని వాల్ లాంటిది క్రియేట్ చేసేసి లోపలికి చిన్న ఎలో ఇచ్చారనమాట. ఇందులో కూడా చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఎక్స్‌కవేటర్స్ అని, మిల్స్ అని సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి. పిల్లలు మన ఇంట్లో ఇన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వలేము. ఒకసారి ఇలా ఔట్ సైడ్ తీసుకెళ్తేనే వాళ్ళకి కావాల్సిన ఇలాంటి ప్లే చేసుకోవడానికి టాయ్స్ అయితే చాలా బావుంటాయి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి చాలా బాగా ఆడారనమాట. అందులో నేను కూడా అంతే. నేను వాళ్ళతో పాటు చాలా బాగా ఆడాను. నిహాన్ష్ తల మీద వేస్తున్నా సరే వాడు ఏం రియాక్ట్ కావట్లేదు. వాడికి ఫోకస్ అంతా గేమ్ మీదే ఉందనమాట. ఎలా ఆడేసుకోవాలి అన్నట్టుగా. తర్వాత అర్జున్ నేను కూడా దీనిలో మంచిగా టైమ్ స్పెండ్ చేసాము. బాగా ఆడుకున్నాము. చూసారు కదండీ మేమెంతలా ఎంజాయ్ చేసామో అసలు పిల్లలతో పాటు మేము చిన్న పిల్లలైపోయి. ఇక్కడ ఇంకొక ప్లేస్‌లోని చిన్న ఆహ్, అవి వుడెన్‌తో చేసిన క్యూబ్స్‌లా ఉన్నాయండి. అవి కూడా వేశారు. యాక్చువల్లీ వాటితో అయితే ఇంకా ఎక్కువ సేపు ఆడుకున్నాం అనమాట. నార్మల్‌గా కాదు అసలు పిల్లలు ఏంటి, మేమేంటి యాక్చువల్లీ పిల్లలకి మంచి గ్రిప్పింగ్ ఉండేవి అన్నీ కూడా ఇచ్చున్నారనమాట. చాలా అయితే ఎంజాయ్ చేసాము. అసలు యాక్చువల్లీ 1 అవర్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదనమాట. అలా అయిపోయింది. టైం అసలు చూసుకోనే లేదు. యాక్చువల్లీ వాళ్ళు రిమైండ్ కూడా చేయలేదనమాట. ఇంకా ఉంది ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ఎక్స్‌ట్రా పే చేయాల్సి ఉంటుంది అని ముందే చెప్పారు.
మనం బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు అంట. సో థాట్ మా హస్బెండ్ అండ్ అన్నయ్యలు చూసుకుంటున్నారు. ఎక్కువ టైం వద్దు, నడండి, నడండి అని 10 మినిట్స్ ఉంది అనగానే పిల్లల్ని కానీ, మమ్మల్ని కానీ చెప్తూ ఉన్నారనమాట. సో అలా ఆహ్, బయటకైతే వచ్చేసాము ఇన్ టైమ్‌లోనే. ఇంక పిల్లలు ఏం ఆడారండి బాబు! అసలు ఇలాంటి ప్లేసెస్‌కైతే తీసుకెళ్ళాలి. ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతూ ఉంటే వాళ్ళకి కూడా బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజెప్పాలి కదా! సో, తీసుకెళ్ళడం అయితే మంచిదే. కానీ డబ్బులు కూడా అలానే అవుతాయి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదా! తప్పదు. ఇంక మేము బయటకొచ్చేసే టైం వచ్చేసిందండి. బయటికి వచ్చేటప్పుడు అక్కడ సాఫ్ట్ ఐస్ అయితే ఉన్నాయి. మా చిన్నోడికి చాలా ఇష్టం. సో, అక్కడ కూడా ఆడుకొని పెట్టేయమంటే పెట్టేసాడు. బయటకైతే వచ్చేసామండి. ఆ రోజు మా హస్బెండ్ బర్త్‌డే కూడా అనమాట. వచ్చేసేటప్పుడు అక్కడ చోచుకాంగ్‌లోనే ఒక చిన్న కేక్ తీసుకొని కట్ చేయించామనమాట. యాక్చువల్లీ మేమేం ప్లాన్ చేసుకోలేదు. ఎందుకు అంటే ఆ వీకంతా చాలా బిజీగా ఉండే ఏం ప్లాన్ చేయలేదు. నార్మల్‌గా తను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకుంటాను. నేను చిన్న కేక్ మాత్రమే తీసుకొని కట్ చేయించేసాను. అక్కడ ఆ చోచుకాంగ్ దగ్గర ఉన్న హెచ్‌డీబీ బ్లాక్స్‌లో కిందకి వెళ్ళి కట్ చేయించామనమాట. అంతా అయిపోయిన తర్వాత తినడానికైతే ఒక ప్లేస్‌కెళ్ళాము. ఒక ఇండియన్ స్టాల్‌కెళ్ళి తినేసి ఇంటికైతే వచ్చామనమాట. తర్వాత అనిపించింది ఇంకొంచెం ప్లాన్ చేసుంటే బావున్ను. ఇయర్లీ వన్స్ కదా వస్తుంది అని చెప్పేసి. కాకపోతే టైం అసలు సెట్ కాలేదు. ఇంకొకటి పిల్లలతో ఏం చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉందండి. వెనకాతల ఎవరు మనకి సపోర్ట్ చేయరు కదా పిల్లలు చూసుకోవడానికి. పిల్లలు చూసుకొని, ఇంట్లో అన్నీ చూసుకొని, నిక్షిత్ స్కూల్ అన్నీ మేనేజ్ చేసుకోవడం అయితే కొంచెం కష్టమే. దీనివల్ల అసలు అవ్వలేదనమాట. అందులో ఆ వీక్ కూడా తనకి చాలా ఎక్కువ వర్క్ ఉన్నాదని స్కూ ఆహ్,
ఆఫీస్ నుంచి వచ్చేసరికి కూడా కొంచెం లేట్ అయ్యేదనమాట. ఇంక అందువల్ల చేయడం అయితే అవ్వలేదనమాట. దాని తర్వాత మేము ఒక ఇండియన్ స్టాల్‌కైతే వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడ కొంచెం టిఫిన్స్ ఆర్డర్ పెట్టారు పిల్లల కోసం. మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నామనమాట. ఇక బయట అంటే ఫుడ్ టేస్ట్ కొంచెం అలా అలా ఉంటుంది కదా! అడ్జస్ట్ అవ్వడమే. మన ఆంధ్రాలో ఉన్న ఫుడ్ టేస్ట్ అయితే అస్సలు రాదు. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. బట్ ఓకే. ఓకే. అది కూడా దొరికింది అంటే మంచిదనే చెప్పుకోవాలి బయట. మేము ఇలా డిన్నర్ ఫినిష్ చేసి ఇంటికెళ్ళేసరికి 10 అయిందండి. మేము ఇక్కడి నుంచి మళ్ళీ బస్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము రెస్టారెంట్‌కి వేరే ప్లేస్‌కొచ్చాము. ఆ ప్లేస్‌లో అయితే ఇండియన్ రెస్టారెంట్స్ ఏం లేవనమాట. మేము వేరే ప్లేస్‌కొచ్చి తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి ఈ వీడియోకి. లైక్ చేయడంతో కొంచెం మందికి ఎక్కువ వెళ్తుంది కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.